సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కార్స్ కి స్పీడ్ లాక్ వేయండి, లేకపోతే పోలీస్ మామల కంటే మొదలు ఓవర్ స్పీడ్ అయితే మీరే చలాన్ వేసేసేయండి. ఇండియాలో జరిగే 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఓన్లీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మాత్రమే అవుతున్నాయి. బూమ్ అవుతున్న బిజినెస్ ఏంది అంటే సెల్ఫ్ డ్రైవ్ కార్స్. కార్ ఉన్న ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తుండు. ఇక సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కి వస్తే బిజినెస్ చేస్తున్నామా అన్న కాన్సెప్ట్ తప్ప కార్ ఎవరికి ఇస్తున్నాం, ఏడికి పోతుండు, ఎంత స్పీడ్ లో పోతాడు, ఇచ్చిన కార్ని సేఫ్ గా తీసుకొని వస్తాడా రాడా, ఇవి ఏమి ఆలోచించకుండా కార్లు రెంట్కి ఇచ్చేస్తుంది. ఇక కారు వాంది కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తొక్కుతాడు, ఓవర్ స్పీడింగ్ చేస్తాడు, గుంతలు వెత్తుగడ్డలు వీటితో సంబంధం లేకుండా కట్లు కొట్టుకుంటా బండి అయితే తీసుకుపోతాడు. మద్యం మత్తులనో లేకపోతే సాంగ్స్ జోస్లనో కార్ అయితే ఖచ్చితంగా అదుపు తప్పే అవకాశాలు చాలా ఉంటాయి. దీని వల్ల చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. నేను చెప్తున్నా అని చెప్పి తప్పుగా అనుకోకుండా నేను సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ కార్స్ కి స్పీడ్ లాక్ వేయండి, లేకపోతే పోలీస్ మామల కంటే మొదలు ఓవర్ స్పీడ్ అయితే మీరే చలాన్ వేసేసేయండి. దీనికోసం ట్రాకర్లను పెట్టుకోండి. దీనివల్ల మీ కార్ ఎక్కడ ఉంది మీకు తెలుస్తుంది. ఆ పెద్ద మంచి సేఫ్ అవై సేఫ్ గా మాలాంటి వాళ్ళు కూడా రోడ్ల మీద సేఫ్ గా ట్రావెల్ చేయగలుగుతారు. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకో, మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సెల్ఫ్ డ్రైవ్ కి కార్ లిస్ట్ వాళ్ళందరినీ ఖచ్చితంగా కమెంట్స్ అలా ట్యాగ్ చేయండి. అట్లీస్ట్ ఒక్కరన్నా చేంజ్ అవుతుంది.